పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జరుగుతున్న లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు కొనసాగనున్నాయి. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు. స్వామివారిని నమ్ముకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో ప్రతి ఏటా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఉత్సవానికి హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులందరూ బాగుండాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, అందరికీ ఐష్టైశ్వర్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. దేవునిపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు కార్తీక మాస సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణంలో దాదాపు ఒక 25 నుంచి 30 వేల మంది ప్రజలు భక్తులు ఇక్కడ పాల్గొని స్వామివారిని సేవించుకోవడం జరిగింది. స్వామివారి యొక్క కృప పాత్రలు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో భక్ష్యతలతో ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని వేడుకోవడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే ఇక్కడ భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసి రేపు 10వ తారీఖు నాడు రథోత్సవం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా రథోత్సవం సందర్భంగా పెద్ద మొత్తంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ హాజరై ఆ వేడుకలను తిరిగించే అవకాశం ఉంది. మరి సందర్భంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృప ఈ ప్రజలందరి మీద ఉండాలని, ఆ భక్తులపైన ఉండాలని, ఈ ప్రజలందరినీ చల్లగా కాపాడాలని, ప్రజలకు ధనధాన్యాలను ఇచ్చి, పాడి పంటలు ఇచ్చి, ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుని ప్రజల్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారి కమిటీ వారికి, అట్లాగే మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి కృప మన అందరిపైన ఉండాలని చెప్పి మరొకసారి వేడుకుంటా ఉన్నాను.